హాయ్ ఎవ్రీబాడీ. ఇప్పటి వరకు ఓటమెరుగని నాయకుడిగా వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలోనే మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ ఎదుర్కొంటూ ఉన్నారా? ఇప్పుడు నడుస్తున్నది నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు చూడనంత గడ్డుకాలమా? ఆర్ఎస్ఎస్ ఒక పక్కన ఇప్పుడు ఎదురవుతున్న ఛాలెంజెస్కి సమాధానం ఎలా అని మంత్రాంగం నడుపుతూ ఉండటము, భవిష్యత్ వ్యూహాల విషయంలో అనుసరించాల్సిన పంథా ఏంటి అనేది ఇప్పటి నుంచే ఆలోచించటము, అన్నిటికీ మించి ప్రధాన ప్రతిపక్షం పుంజుకొని ఢిల్లీ వీధుల్లో మళ్ళీ నిరసనలు కనిపించటం లాంటివన్నీ చూస్తూ ఉంటే ఆల్ ఈజ్ నాట్ వెల్, సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్సైడ్ అని అనిపిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ని మోడీ ఎలా ఎదుర్కొంటారు? లెట్ us see. This is Key Talks. గుజరాత్లోనే కాదు, వరుసగా 3 సార్లు గెలిచి ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతున్న నాయకుడిగా దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత నరేంద్ర మోదీది. ఇంతకు ముందు మహామహులు అనే ముద్రపడిన వాళ్ళంతా ఓడిన చరిత్ర ఉంది. జవహర్లాల్ నెహ్రూ మినహాయింపు, ఎందుకంటే 47లో ఆయన్ని గాంధీజీ ప్రతిష్ఠించారు కాబట్టి అన్ని ఎన్నికల్లోనూ గెలిచి వచ్చిన చరిత్ర నెహ్రూకి లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మోడీ ముందు, బీజేపీ ముందు చాలా క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయి. అన్సెరిమోనియస్గా ఉపరాష్ట్రపతి వైదొలగడము, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే విషయంలో తీవ్ర స్థాయిలో నెలల తరబడి మల్లగుల్లాలు పడ్డం చూస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ ఆలోచన మరో తీరుగా ఉంది అని ఇట్టే అర్థమైపోతుంది. పైగా వెంకయ్య నాయుడు లాంటి సీనియర్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకున్న దశలో ఉన్న నాయకుల్ని కూడా పిలిచి సంప్రదింపులు జరుపుతుండటం చూస్తే ఆర్ఎస్ఎస్ ఏదో వ్యూహాత్మకంగా అడుగు వేయబోతోంది అని అనిపిస్తుంది. ఆ అడుగు ఎలా ఉంటుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలిసిపోవచ్చు. దాని తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని పెడతారు? సొంతంగా వ్యవహారం నెరపగలిగి ఇండిపెండెంట్ ఆలోచన ధోరణున్న నాయకుడిని గనక అధ్యక్షుడిని చేస్తే ఆర్ఎస్ఎస్ క్రియాశీలకం అవుతోంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇలా ఆలోచించడానికి ప్రధానంగా 3 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, విపక్షం యాక్టివేట్ అయ్యి పుంజుకొని సవాల్ చేసే స్థితిలో ఉంది ఇప్పుడు. రెండోది, మోడీ షా హయాంలో రాష్ట్రాల నాయకత్వాలు గణనీయంగా క్లియర్లీ విజిబుల్గా బలహీనపడ్డాయి. సొంత చరిష్మాతో గెలిచి నెగ్గుకురాగల ముఖ్యమంత్రి ఇప్పుడు బీజేపీకి దాదాపుగా లేరు. ఒక్క యోగి ఆదిత్యనాథ్ మాత్రమే మినహాయింపు. ఆ యోగి మీద కూడా గత 24 ఎలక్షన్స్లో కేంద్రం నుంచి ఎంపీ అభ్యర్థులని ఎంపిక చేసి లిస్టు పంపితే స్టేట్కి సెంటర్కి మధ్య వచ్చిన ఫ్రిక్షన్ వల్ల బీజేపీ నష్టపోయింది అని పోస్ట్ మార్టంలో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నిర్ధారణకు వచ్చింది. ఇక మూడోది, హిస్టారికల్ సెంటిమెంట్. వరుసగా 3 సార్లు వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత బీజేపీ మళ్ళీ తేరుకోవడానికి, అధికారంలోకి రావడానికి చాలా టైం పట్టింది. కోర్స్ అవి 3 ఫుల్ టర్మ్స్ కాదు, ఒకటే ఫుల్ టర్మ్ అనుకున్నా కానీ టెక్నికల్గా 3 సార్లు వాజ్పేయి ప్రధాని అయ్యారు. ఇప్పుడు మోడీ కూడా 3వ ప్రధాని అయ్యి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ కాకూడదు అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. పార్టీకి డైరెక్షన్ ఇస్తూ ఆఫ్టర్ మోడీ ఎరా ఎలా ఉండాలో కూడా ఇప్పటి నుంచే డిజైన్ చేయాలి అనే ఆలోచన, వ్యూహం ఆర్ఎస్ఎస్ అమలు చేయడం మొదలుపెట్టినట్టు ఇప్పుడు మనకి సంకేతాలు కనపడుతూ ఉన్నాయి. నిజానికి ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ మీద పట్టు బిగించడమే కాదు, కోర్ ఎజెండా ఇష్యూస్ అయిన ఆర్టికల్ 370 విషయంలోనూ, అయోధ్య రామ మందిరం విషయంలోనూ ఫుల్ఫిల్మెంట్ తెచ్చేసిన తర్వాత నేను సాధించేశాను అని చెప్తూ ఉన్న తర్వాత అసలు ఎలాగ మళ్ళీ పార్టీ మీద పట్టు సాధించుకోవాలి ఐడియాలజికల్ గా అనే విషయంలో ఆర్ఎస్ఎస్ భర్జన పడుతూ ఉంది. ఇలాంటి టైంలో ఈ విపక్షం పుంజుకోవడం లాంటివి, కొత్త అధ్యక్ష ఎంపిక లాంటి ఛాలెంజెస్ వచ్చాయి. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేది వెరీ 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 క్రిటికల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనపడుతూ ఉంది. ఒక పక్కన ఈవీఎం లాంటి ఎజెండా సాధారణ ప్రజల నాడిని పట్టుకుంది. ఆల్రెడీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మీద సందేహాలు లేవనెత్తటము, ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా కమ్సే కమ్ 100 సీట్లలో లెక్క తారుమారు అవబట్టే మోడీకి కనీసం ఎన్ని సీట్లన్నా వచ్చాయి అని రాహుల్ గాంధీ ఆల్రెడీ మాట్లాడడం. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. చూసాం. ఇలాంటి పరిణామాల దీర్ఘకాలిక ప్రభావం అర్థమవుతుంది. కాబట్టే ఇప్పుడు మోడీ తన ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది.
అది ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన తనంతట తాను చేసుకోగలరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకోసమే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ క్రియాశీలకం కావడము, మళ్ళీ తనదైన స్టైల్లో మంత్రాంగం నెరపడం చూస్తూ ఉన్నాం. మరి ఈ మంత్రాంగం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మోడీ ఎరా అనేది దేశ రాజకీయాల్లో క్రమంగా క్లైమాక్స్ దిశగా వెళ్తుందా అనేది తెలియడానికి మరికొద్ది రోజులే పట్టొచ్చు. బహుశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక రకమైన ఇండికేటర్ అవ్వచ్చు. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే దాంతో సంబంధం లేకుండా ఆ ఎన్నికల ఫలితాలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి కూడా 29 లోపే రాజకీయం మారుతుందా, 29 నాటికి మారుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమంటారు? మోడీ ఎరా విషయంలో ఆర్ఎస్ఎస్ ఒక క్లారిటీకి ఆల్రెడీ వచ్చేసిందా? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.